6 మంత్స్ ప్లాన్‌లో ఏంటి ఫస్ట్ టార్గెటెడ్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్. ఓకే. ఒక కోర్స్ జాయిన్ అయ్యాము. మనం ఏ కంపెనీస్‌లో ప్రయత్నం జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నాం లిస్ట్ ఆఫ్ టార్గెటెడ్ కంపెనీస్ ప్లాన్ చేసుకున్నాం. అండ్ దెన్ తర్వాత ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది అడ్జస్ట్‌మెంట్స్ వాళ్ళు జెన్యూన్‌గా లేకపోతే జెన్యూన్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమి అడ్జస్ట్‌మెంట్స్ దాని గురించి డే 1 నుంచి యూ షుడ్ థింక్ అబౌట్. కోర్స్ ఎంత ఇంపార్టెంటో జెన్యూన్ డాక్యుమెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే జాయిన్ అయితారు. జాయిన్ అయ్యి ఏదో క్లాస్ విని టైమ్ పాస్ చేస్తా ఉంటారు. అట్లా కాకుండా డే 1 నుంచి ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డే 1 నుంచి యూ షుడ్ అటెండ్ యూ నీడ్ టు అటెండ్ ఫర్ ఇంటర్వ్యూస్. డే 1 నుంచి ఎందుకండి? నేను ఇంకా సబ్జెక్టే నేర్చుకోలేదు. థట్స్ ద పాయింట్ హియర్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఓకే. ఎగ్జాంపుల్ 10 క్వెషన్స్ మిమ్మల్ని అడగడం జరిగింది. ఓకే. 10 క్వెషన్స్ మిమ్మల్ని అడిగితే ఒక 5 మీరు ఆన్సర్ చేయగలిగారు. ఓకే. ఒక 3 ఆన్సర్ అసలు చేయలేకపోయారు. 2 వచ్చేసి తెలుసు గానీ బయటికి రావట్లేదు. బ్రెయిన్‌లో ఉంది గానీ బయటికి రావట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ 10 క్వెషన్స్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ తెలుసుకోవాలి. ఆన్సర్స్ తెలుసుకొని ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే. ఒక నోట్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఎందుకు నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి? నెక్స్ట్, నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఇవి యాడ్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీకొచ్చిన నాలెడ్జ్‌తో పాటు ఈ 10 క్వెషన్ అండ్ ఆన్సర్స్ కూడా మీకు తెలిసుండాలి. నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అక్కడ ఒక 20 క్వెషన్‌లు అడిగారు. ఓకే. 20 క్వెషన్‌లు అడిగారు. ఈ 20 క్వెషన్‌లకి క్వెషన్ అండ్ ఆన్సర్స్ నెక్స్ట్ ఇంటర్వ్యూకెళ్ళి ఉండాలి. ఇప్పుడు మాకు 30 క్వెషన్స్, 30 డిఫరెంట్ సినారియోస్ తెలిసినాయి ఇప్పుడు ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. 40, 50, 100 సో, ఈ విధంగా నంబర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. చాలా మంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాం. అబ్బా! పోయింది అందరితోనే వదిలేద్దాం అనుకుంటారు. సో, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే. సో, ఇప్పుడు అది నాకు ఎందుకు అంటే నేను ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. నాకు రాలేదు. లైట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. దానికి రీజన్స్ ఏంటి? ఎక్కడ నాకు లాగ్ అవుతున్నా? ఎక్కడ నాకు ప్రాబ్లమ్ అవుతుంది? వాళ్ళు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు నా నుంచి? నేనేమి ఆ ఎక్స్‌పెక్టేషన్ ఎందుకు నేను మీట్ కాలేకపోతున్నాను? అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకొక పాయింట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకుంటే ఏంటి అంటే ప్యాకేజ్ సీటీసీ. కరెంట్ మార్కెట్ మీ హెచ్ఆర్ డిస్కషన్‌లో గాని, లేకపోతే స్టార్టింగ్‌లో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు గాని, సీటీసీ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? ఓకే. ఇప్పుడు మార్కెట్‌లో నేను నేర్చుకున్న డొమైన్‌కి సీటీసీ ప్యాకేజ్ ఎలాగున్నాయి? 3 ఇయర్స్ వాళ్ళకి ఎంతున్నయి? 5 ఇయర్స్ వాళ్ళకి ఎంతున్నయి? 4 ఇయర్స్ వాళ్ళకి ఎంతున్నయి? దాని అకార్డింగ్‌లీ మాట్లాడండి.